అందరికి శనార్థి ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే. ఇక నేనైతే జబర్దస్త్ ఉంటాగా ముచ్చట మీకు ఎరికేనాయే. ఇక ఇప్పుడైతే మంచి మంచి సినిమా ముచ్చట్లయితే పట్టుకొస్తుందని ఎరికే కదా ఈ మంగమ్మ. ఇక షురు చేద్దాం పాండ్రి. శ్రీలీల అయితే గొర్రె పిల్లతోని మస్తుగా ముచ్చటించిందిలా. ఆ ఒక్కటి అడగకు సినిమాల రాజేంద్ర ప్రసాద్ చేసిన ఐకానిక్ సీన్ గుర్తుందా అందరికి? అయితే ఏప్రిల్ తర్వాత ఏమొస్తది అంటూ మేకను ప్రశ్నించిన బురిడి అయితే ఆ సీన్ ని మళ్ళా రీక్రియేట్ చేసింది శ్రీలీల. ఇక ఈమె మాస్ జాతర సినిమా సెట్ లో ఓ గొర్రె పిల్లను పట్టుకొని ముద్దాడుతూ ఏప్రిల్ తర్వాత ఏమొస్తది, ఏప్రిల్ తర్వాత ఏమొస్తది అని అడగగానే అది మే మే అంటూ మస్తుగా అరవడం పెట్టిందంట. శ్రీలీల అరుపులకి మస్తు సిందేసిందుల్లా. ఇక వీడియో చూసి మస్తుగా మురిసిపోతురు. ఇక వీడియోని ఎక్కడ పెట్టింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక వీడియో చూడగానే అందరు క్యూట్గా ఉన్నావు, మంచిగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు అని కామెంట్లు పెట్టాటిర్రు. ఇక నుల్లా ఇక ఇప్పటి నుంచి అయితే మీ ఇంటితో పాటు నా మీద కూడా ఒక కన్నయ్యుర్రి. ఇక ఈ డైలాగ్ అయితే వచ్చేస్తుంది. అదే నుల్లా బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక ప్రతిసారి మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా ఒక కన్నయ్యురని ఎన్ని కెమెరాల మీద కన్నయ్యాలో ఇక ఏం చెప్తాడో ఏమో నాగార్జున మస్తుగా చెప్తాడు. ఇక ఆయన బిగ్ బాస్ 9 కి మంచిగా హోస్ట్ చేస్తాడంట నుల్లా. ఇక ఈ ఆదివారం అయితే గ్రాండ్ లాంచ్ అయితే స్టార్ట్ చేస్తారంట. ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నిజంగా ముహూర్తం ఖరారైందని చెప్పచ్చు. వచ్చే ఆదివారం సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుందంట నుల్లా. స్టార్ మాల అయితే నాగార్జున మరోసారి హోస్ట్ గా చేస్తాడని అనుకొస్తురు. ఈసారి బిగ్ బాస్ 2 మస్తు ఉంటది. హౌస్ లోకి సామాన్యులను కూడా మస్తుగా పంపుతారంట నుల్లా. కంటెస్టెంట్లు ఎవరైనా దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక సాయంత్రం 7 గంటల నుంచి షో మొదలైతుందంట నుల్లా. ఇక చూసి అయితే పండగ చేసుకోర్రి. ఇక బిగ్ బాస్ చూసేటోళ్ళందరికీ కూడా ఇక మంచిగానే, ఎందుకంటే టైం దొరికినప్పుడల్లా చూడొచ్చు. టీవీలో వస్తది, హాట్‌స్టార్లో వస్తది, ఇక యూట్యూబ్ లో కూడా ఏం జరిగిందో కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటది కదా. హీరో రాజ్ తరుణ్ ఎరికే కదా అందరికి. ఇక సినిమాల వల్ల వైరల్ కాలేడు కానీ ఒక ఇష్యూ వల్ల బాగా వైరల్ అయ్యిండు గీనే. ఇక ఆయన సినిమాలు మంచిగానే చేస్తాడు. గతంలోనైతే ఆమె మాజీ లవర్ పెట్టిన కేసుతోని మస్తుగా వైరల్ అయ్యిండు సోషల్ మీడియాలో. ఇప్పుడు మళ్ళా నార్సింగ్ పిఎస్ లో మరోసారి కేసు నమోదు చేసిరంట. ఇక జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబ సభ్యుల పైన దాడి చేసిరని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. ఇక ఏముంది, బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను కూడా చంపిరని ఆరోపణ చేసిందంట. ఈ ఘటన జరిగేటప్పుడు వాళ్ళ తండ్రికి కూడా మస్తుగా దెబ్బలు తాకినాయంట నుల్లా. ఇక ఇది సైబర్ క్రైమ్ ఏపీ దృష్టికి వెళ్ళగా ఆయన ఆదేశాలతోని నార్సింగ్ పోలీసులకు తాజాగా నమోదు చేసిర్రు. ఇక రాజ్ తరుణ్ అయితే బాగానే చికిట్ల పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే మస్తు హైలైట్ అయిండు లావణ్య ఏమట్టి. మళ్ళీ ఆ గదే లావణ్యతోని మళ్ళీ ఇంకెంత చిక్కెదురైతుందో ఏమో. అనుష్క శెట్టి ఎరికే కదా. ఇక ఆమె స్వీటీ అని మంచిగా ముద్దు పేరుంది. కానీ గట్లుందా అలుల్లా ఒక పోస్టర్ చూస్తే నిజంగా తిరుగులేదు. ఆ తిరుగు కనబడుతుంది. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమ దేవి, నిజంగా పెద్దరాశి పెద్దమ్మ. ఇక నిజంగా పోస్టర్ చూస్తే గట్నే కనబడుతుందిలా. ఘాటి సినిమాల పోస్టర్ ఇది. ఇక రేపు సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఇక మంచిగా ఆడుతుందని అందరు అనుకుంటారు. ఇక అందులో ఎవరికో అన్యాయం జరుగుతుందో ఏమో, వాళ్ళందరికీ ఈమె తోడుగుంటదేమో, వాళ్ళందరి గురించి కూడా పోరాటం చేస్తదేమో అన్నట్టుంది. అయితే ఆ పోస్టర్ చూడంగానే నిజంగా ఒక ఆడపిల్ల నిజంగా ఆడ పులిలాగా ఉండాలి అన్నట్టు ఉంది. గంత మంచిగా డిజైన్ చేసిర్రు. ఇక ఎవరిదో చెయ్యి నరుకుతున్న సీన్ అయితే కనిపిస్తుంది ఆ పోస్టర్ లా. ఇక రేపైతే రిలీజ్ అవుతుందిలా. అనుష్క అభిమానులు అందరు కూడా గా సినిమాకి పోయి మంచిగా పండగ చేసుకోర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి.